చాలా రోజుల తర్వాత లెట్స్ గో షాపింగ్ అంటే షాప్లోకి వెళ్ళి ఏది పడితే అది కొనేసి డబ్బులు తగలేయడం కాదు. వెళ్తూనే దిక్కులు చూడకుండా డైరెక్ట్ గా సేల్ ఉన్న సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్తూనే నాకు అన్ని డ్రెస్ మీద పడింది, మా ఫ్రెండ్ కూడా సేమ్ గా పడింది. సో ఇద్దరం ఆ డ్రెస్ ట్రై చేసేసి కొంచెం ట్విన్నింగ్ చేసాము. తర్వాత నాకు అన్ని ఇంకో డ్రెస్ మీద కూడా పడింది, బట్ అన్ఫార్చునేట్లీ నా సైజ్ లేదు, సో అది వదిలేయాల్సి వచ్చింది. నెక్స్ట్ నాకు ఈ బ్యాగీ ప్యాంట్ నచ్చింది, నా దగ్గర ఇలాంటి స్టైల్ లేదు. సో నేను డిఫరెంట్ టాప్స్ తోటి ఈ ప్యాంట్ ట్రై చేశాను. ఆ ప్యాంట్ కి ఏ టాప్ సూట్ అయిందో మీరే కమెంట్స్ లలో చెప్పండి. మా ఫ్రెండ్ కూడా నచ్చింది, సో ఇద్దరం మళ్ళీ ట్విన్నింగ్ చేసాము. యూజువల్ గా గర్ల్స్ కి వాళ్ళు వేసుకున్న లాంటి డ్రెస్ ఇంకొక అమ్మాయి వేసుకుంటే నచ్చదంటారు కదా, కానీ మేము చాలా ఎంజాయ్ చేస్తాం ఇట్లా మ్యాచింగ్ బట్టలు వేసుకొని. ఊరికే టైం పాస్ చేయలేదు, యాక్చువల్ గా కొన్నాము. ఏం కొనుంటామో కూడా గెస్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ సెఫోరాకి వచ్చాము. ఇక్కడ మాత్రం మా ఫ్రెండ్ ఇదేదో లిప్ ఇంజెక్షన్ ట్రై చేయని చెప్పింది. రాసుకున్న 2-3 మినిట్స్ కే లిప్స్ అంతా ఒకటే మంటలు. అది ఫైన్ లైన్ ఇచ్చి ఒక టెక్స్చర్ డిఫైన్ చేస్తుందంట. టెక్స్చర్ ఏమో గానీ మంటమని చచ్చిపోయా నేను. ఇది స్టిలిటో అనుకున్నారా? కాదు, ఆ షేప్డ్ పర్ఫ్యూమ్. ఇట్లాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కొండంగా ట్రై చేసి వదిలేయడంలోనే మజా.